హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యావ్ ఏ నైస్ డే. అందరికీ మంచి మంచి కాఫీ కబుర్లతో వచ్చేసింది మీ అభిమాన హిమబాల. నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత యాజ్ యూజువల్ సండే రోజున కాఫీ కబుర్లను మోసుకొచ్చేసాను. మరి ఇవాళ కాఫీ కబుర్లు నిజంగా చాలా చాలా మంచి కబుర్లు. అయితే ఇవాళ నిజంగా వీడియో తీద్దామనుకున్నాను, కానీ అమ్మో చాలా హారిబుల్గా ఉంది వాతావరణం. చాలా స్ట్రాంగ్ కాఫీ లాగా ఉంది వాతావరణం కూడాను. చాలా హాట్ సమ్మర్గా ఉంది, చాలా సల్ట్రీగా ఉంది. విజయవాడలో మాత్రం మీకు ఎలా ఉందో తెలీదు, అందరికీ అలాగే ఉంటుంది వాతావరణం. సరే, ఎనీ హౌ మంచి కాఫీ కబుర్లని మాత్రం నేను మిస్ చేయదలుచుకోలేదు. మీకు నా ప్రేక్షకుల కోసం నా మరి ఇవాళ కాఫీ విషయానికి వచ్చేస్తే, మాయమైపోతున్నాడమ్మా, మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు అని పాడుకోవాల్సిన రోజులు వచ్చేసేసాయి. మరి నిజంగానే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు కదా, కానీ జీవితంలో అలా కాదు. ఇక్కడ మంచి మిత్రులు ఉండాలి, శత్రువులు లేకుండా జాగ్రత్త పడాలి. ఎంత మంచి స్నేహితులతోనైనా ఒక్కోసారి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు, స్నేహితులుగా విడిపోవచ్చు. కానీ స్నేహంగా ఉన్నన్నాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వాళ్ళు కూడా స్నేహం వికటించగానే ద్వేషించటం, దూషించటం కొందరి విషయాల్లో చూస్తుంటాం. స్నేహం సాగినన్నాళ్ళు ఆప్త మిత్రుడి తప్పుల్ని కడుపులో పెట్టుకున్నవారు అది చెడగానే కడుపు మీద కొట్టడానికైనా సిద్ధపడతాడు. వెన్ను తట్టి ప్రోత్సహించిన మిత్రుడు వెన్ను పోటు పొడిచే శత్రువు అవుతాడు. స్నేహం, ప్రేమ చాలా విలువైన భావనలు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్నేహితుల్ని సంపాదించుకోవడం తేలికే, కానీ స్నేహాన్ని చిరకాలం నిలుపుకోవడం కష్టం. మనిషి నైజాన్ని సుమతి శతకకారుడు చక్కగా వివరించాడు. స్నేహం ఉన్నప్పుడు ఆ బంధం తెగిపోయినప్పుడు కొందరు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో కూరిమి గల దినములలో నేరము నెల్నడును కలగ నేరము అనే పద్యంలో వివరంగా చెప్పాడు. స్నేహం ఏ కారణం వల్లనైనా ద్వేషంగా మారితే ఎదుటివారిలో మాత్రమే దోషాలు కనిపిస్తాయి. అదే మనకు ఇష్టలైన వారు ఏం చేసినా ప్రియంగానే తోస్తుంది. సీతారాముల దాంపత్యం గురించి ఒక చాటు శ్లోకం ఉందండి. సీత కొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో రాముడు అనుకునేవాడట, నాకేది ఇష్టమో నా భార్య అదే చేస్తున్నది అని. అంతేకాని ఆవిడ ఏది చేస్తే అది తనకు ప్రియమవుతున్నదని మాత్రం ఆయనకి తెలియదట. ఆయనకు ఆమెపై గల ప్రేమ కారణంగానే ఆమె చేసే ప్రతి పని ఇష్టం కలిగించేది. ప్రేమైనా స్నేహమైనా అంతే. ప్రేమికుల్లో లాగానే స్నేహితుల్లోనూ అపార్థాలు వెంటాడుతూ ఉంటాయి. వాటికి చోటు ఇవ్వకూడదనుకుంటే మిత్రులతో మనస్సు విప్పి కష్టసుఖాలను పంచుకోవాలి. స్నేహాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ మిత్రుడి కష్టకాలంలో ముఖం చాటేసేవాళ్ళు నిజమైన మిత్రులు కారు. అందుకే మిత్రుల్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. బంధువుల విషయంలోనూ అంతే. అంతా బాగున్నప్పుడు తినడానికి తిష్టవేసే సంపదలు పోయాక పలకరించిన బంధువులుండరు. లోక సహజం ఇది. కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖర చరిత్ర నవలలో ఇటువంటి బంధువులు, నయవంచకులైన మిత్రులు కనిపిస్తుంటారు. నిష్కల్మషమైన స్నేహం, స్వార్థరహితమైన బంధుత్వం సమాజంలో మానవ సంబంధాల మనుగడకు ఉపకరిస్తాయి. అవి లేని నాడే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని పాడుకోవాల్సి వస్తుంది. మరి ఇదండి ఇవాల్టి మనిషికి మనిషి ఎంత అవసరమో, మనిషికి మనిషి కావాలి అనే విషయాన్ని మన కాఫీ కబుర్లలో చాలా స్ట్రాంగ్గా మరి నిర్ణయించుకున్నాము. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మీ అభిమాన హిమబాల. మళ్ళీ శని ఆదివారాల్లో మనం కాఫీ కబుర్లతో కలుసుకుందాం. ఓకే, గుడ్ బాయ్.